నాగ చైతన్య, శోభిత వేణుస్వామి గారు వాళ్ళు విడిపోతారని చెప్పారు. వారు చెప్పినటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను సమ్మతించి ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఖచ్చితంగా కానీ జాతకపరంగా నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, నాగ చైతన్య, శోభిత వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన రోజే వేణుస్వామి గారు వాళ్ళు విడిపోతారని చెప్పారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు వాస్తవానికి కూడా అది ఎంతవరకు నిజము అబద్ధము అనేటువంటిది పక్కన పెడితే 8వ తారీఖు 8వ నెల అదేవిధంగా 2024 ఈ 888 అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి నెంబర్. ఇది విన్నారా? సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మోస్ట్ అంటే చాలా 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 మోస్ట్ పవర్ఫుల్ డే ఇది. ఓకే. వారు చెప్పినటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను సమ్మతించి జాతకాలు కలవకుండా ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతాయి. ఓకే. ఇందులో భాగంగా నాగ చైతన్య తనది ఆశ్లేష నక్షత్రమా, కర్కాటక రాశ, లేదా పేరు బట్టి మనకు వృశ్చిక రాశి కూడా వస్తుంది. అంతెందుకు, నాగార్జున గారికే, అక్కినేని నాగార్జున గారికే 2021 నుండి కూడా మొత్తం లాస్లోనే ఉన్నాడు అతను. 100% అది ఏ రకమైనటువంటి లాస్ అనేటువంటిది అది వారి మనస్సాక్షికి తెలుసు. ఓకే. 21, 22, 23 ఈ 24లో కొంత శుభకార్యం ఏమిటి? వారి అబ్బాయిది ఎంగేజ్మెంట్. లాస్ట్ ఇదొక్కటి శుభం మాత్రమే, ఇంకా తేరుకోలేదు. 21 నుండి అయినటువంటి లాసులు ఇప్పటికీ తేరుకోలేదు. ఎట్ ద సేమ్ టైం నాగ చైతన్య కూడా పెద్దగా మూవీస్ ఆడినటువంటి పరిస్థితి లేదు. 22 కానీ 23 కానీ మూవీస్ వచ్చాయి, పెద్దగా ఆడినటువంటి దాఖలాలు లేవు ఇక్కడ. మరి ఇక్కడ శోభిత గారు అన్నా కూడా నేను గత కొన్ని నెంబర్ ఆఫ్ ఛానల్స్లో ఎస్ లెటర్ బాగాలేదు అని చెప్తూ ఉన్నాను. ఎస్ లెటర్ ఎప్పటిదాకా బాగాలేదయ్యా అంటే 2027 దాకా కూడా దాని పరిస్థితి అట్నే ఉంటుంది. 27, 28 దాకా కూడా ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియదు పరిస్థితులు. ఇక్కడ షష్టాష్టకాలు పడుతున్నాయి అనేటువంటి మాట కూడా తను అన్నారు. ఆ వీడియో కూడా నేను చూశాను, వేణుస్వామి గారు. కనుక 2025లో ఈ నా అనేటువంటి అక్షరం అంటే నాగార్జున గారు కానీ లేదా నాగ చైతన్య కానీ కొంత బలము తక్కువ అవుతుంది. ఈ 27లో బలం ఉంది. యాక్చువల్లీ 22 నుండి కూడా 21, 22 నుండి కూడా వీరి మధ్య పరిచయమా లేదా వాటెవర్ ఏదైనా కూడా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క 24లో సప్తమాత గురువు వచ్చింది. సప్తమాత గురువు వచ్చిన తర్వాత తను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మేబీ వివాహము కూడా ఈ 2024లో అయ్యింది అనుకోండి. 25 జనవరి, ఫిబ్రవరి దాకా ఉంది బలం, గురు బలం. 25 ఏప్రిల్ తర్వాత గురువు మార్పు ఉంది. ఈ గురుబలము వెళ్ళిన తర్వాత ఏమైనా అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. విన్నరా? కనుక ఏది ఇలాగే ఉంటుంది అనేటువంటిది కాదు. జాతకములో ఖచ్చితంగా రాసి పెట్టింది ఎవరు కూడా మార్చలేరు. కనుక షష్టాష్టకాలు పడ్డవి అంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అయితే ఉంటుంది. కనుక తప్పకుండా కొంత 75% వారు చెప్పింది జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఆశ్లేష నక్షత్రానికి మనకు కర్కాటక రాశి కింద తీసుకున్నా కూడా అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని 25 దాకా ఉంటుంది. 25 మనకు మే, ఏప్రిల్ దాకా ఉంటుంది. ఈ గురుబలము ఏదైతే ఉందో 11వ స్థానంలో వీరికి గురుబలం ఉంది కర్కాటకానికి. ఇటు గురుబలము ఉంది కనుక ఈ ఇయర్ వీరికి ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా
ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి వివాహం చేసుకున్నారు, ఖచ్చితంగా ఇలాంటి దోషాలు ఉన్నా కూడా అవి పక్కన పెట్టేసి ఇద్దరు మనసులు ఖచ్చితంగా కూడా అంటే ఇష్టపడి వివాహం చేసుకునే ఇప్పుడు ఒక వివాహం చూసేటువంటి సమయంలో జాతకాలు కలవలేదు లేదా గణాలు కలవలేదు అనేటువంటి సందర్భాల్లో అమ్మాయి పేరు మార్చి వివాహం జరిపించేసేయండి అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ జాతకాలు కొన్ని కలవకున్నా కూడా వారి మధ్య ఉండేటువంటి ఆ లవ్ ప్రేమ ఏదైతే ఉందో దాని మూలకంగా ఖచ్చితంగా కూడా వీరు కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ జాతకపరంగా ఇబ్బందికరమైనటువంటి దోషాలు ఉంటే మాత్రము అనుభవించక తప్పదు. ఇక్కడ వృషభ రాశి వారు ఉదాహరణకు వీరికి లగ్నాతు గురువు రావడం జరిగింది. ఇందులో కొందరు ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళారు, కొందరు డౌన్ఫాల్ అయిపోయారు. ఇక్కడ అంటే గురువుల యందు ప్రేమతో అభిమానంతో ఉంటూ పెద్దవారి పట్ల మర్యాదపూర్వకంగా ఎవరైతే ఉంటున్నారో వారికి ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది యోగిస్తుంది, మంచి రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. వీరి జాతకంలో కూడా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అందరితో అన్యోన్యంగా ఉన్నా, అందరితో ప్రేమగా ఉన్నా కూడా తప్పకుండా దోష నివారణ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతాడు అని చెప్పి తను కలగనలే. ఎప్పుడు యూనివర్స్ ఇచ్చింది అది. సీఎం 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 అని అందరూ అభిమానులు అని 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 అది కనెక్ట్ అయిపోయింది. అది యూనివర్స్ ఓకే కనెక్ట్ అయిపోయి సీఎం కాకుండా డిప్యూటీ సీఎం అన్నా నాట్ పాసిబుల్. అది నాట్ పాసిబుల్ అసలు. అది ఊహకు కూడా అందది, తను కూడా ఊహించాడు కదా. కనుక యూనివర్స్ అనేటువంటిది చాలా అద్భుతం. ఇక్కడ ఒక 20 సార్లు ఈ వ్యక్తులు ఇద్దరు విడిపోతారు 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 అంటే అది లాక్ అయిపోతుంది. కలిసి ఉంటారు అని అనుకుందాం, కలవాలి అని అనుకుందాం, అయ్యో మంచిగా కోరుకుందాం, మనకెందుకు. కనుక తప్పకుండా వారు కలిసి ఉండాలి అనేటువంటి విధంగానే ఆలోచన చేసి, ఎందుకంటే జాతకాలు వ్యక్తిగత జాతకాలు అనేటువంటిది అంటే ఇంకొక మాట వాస్తవానికి అంటే వారిని విమర్శించడం అని కాదు, వ్యక్తిగత జాతకాలు మాత్రమే చెప్తాను, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి జాతకాలు నేను చెప్పను అని కూడా అన్నాడుతాను. కానీ తన విశ్లేషణ అద్భుతంగా ఉంది. విశ్లేషించాడు. ఆ ముహూర్తములో బలము లేదు అనేట్టు నేను చూశాను, అది ముహూర్త బలము లేదు అని చెప్పి. కానీ ఇక్కడ నాగార్జున గారు ఏమిటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఇక్కడ 888 ఈ సమయంలో ఆ ముహూర్తం కూడా ఏదైతే ఉందో సంఖ్యాశాస్త్రం ప్రకారంగా బాగుంది, అంటే లాక్ అయిపోయింది అది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం కూడా కొన్ని బలం ఉంటుంది కనుక న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఈ 888 అనేది చాలా, ఇది పోర్టల్ నెంబర్, చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ ఇది. కనుక వారు కలిసి ఉండాలనేటువంటి భావన అనుకుందాం. విన్నారా? ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.